మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే ఎన్జీఆర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ, మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ కాదు, ఇది సమాజ బాధ్యత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తుంది. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళా అభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 2025-26 వార్షిక బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా 4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. తప్పనిసరిగా ఒక 5 నెలల శాలరీ మీకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. మీరందరూ ఒక యూనిటీగా ఏర్పడండి. అంటే అలా అని సమాజానికి వ్యతిరేకంగా కాదు. నాకు తెలుసు, ఒక భార్యగా, ఒక తల్లిగా ఏ విషయం తీసుకున్నా సరే మీకు మించిన స్థానం అనేది మరి ఇంకా ఏదీ లేదు. కాబట్టి ఆ విధంగా అయినా సరే మీరు ఇచ్చింది ఆ డబ్బులు కాబట్టి మీకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరైనా సరే ఏ విధంగా, అలాగే కలం కాకపోయినా సరే ఇంకో విషయం కూడా చెప్తాను. ఎవరైనా పేదవాళ్ళకి విద్య విషయంలో కానీ, మీ మహిళల ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మహిళా సాధికారిగా ఇప్పుడు సార్ చెప్పారు, ఇక్కడ మా అధికారులందరూ చెప్పారు. అందుకే చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా 24 గంటలు అసెంబ్లీలో చూసినా, ఎక్కడ చూసినా చూసుంటారో లేదు. అసెంబ్లీలో సెషన్స్ లో నేను చూశాను కూడా. సెషన్స్ లో మీ విషయమే ఎక్కువ, మహిళల హక్కులు, మహిళ ఇది మీరు చూశారు కూడా. అది తక్కువ టైంలో తల్లికి వందనం, తల్లికి వందనం మే నెలలో వస్తుంది. బస్సు ప్రయాణం ఫ్రీ వస్తుంది. ఎలాగా 3 గ్యాస్ సిలిండర్లు అమలై ఉన్నాయి. చాలా విషయాలు మీ మహిళల కోసం ఆయన ఆలోచిస్తున్నారు. మేడం గారు కూడా చెప్పారు. ఆమె కుట్టు మిషన్, అది కూడా సుమారుగా 1,50,000 మందికి అమ్మా, ఎంతమందికి ఇస్తున్నారు కుట్టు మిషన్లు? ఇది ట్రైనింగ్ ఇస్తున్నారు. కుట్టు మిషన్లు ఇస్తూ, కుట్టు మిషన్లతో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఒక సుమారుగా 1,50,000 మందికి అది జరుగుతుందమ్మా. నిన్న అసెంబ్లీలో అది తీర్మానం జరిగింది, నేను కూడా ఉన్నాను. పాతపట్నం నియోజకవర్గం చాలా మంది అంటారు నియోజకవర్గం, కానీ నేను చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళు మన తాలూకు సమస్యలు కానీ, మన తాలూకు ప్రాబ్లమ్స్ కానీ ఎవరు కూడా అక్కడ అసెంబ్లీలో ఎలుగెత్తడం అనేది చాలా తక్కువగా చెప్తున్నారు. నేను ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ సమస్యలు తెలియపరచాలండి. అసెంబ్లీ ముఖ్యంగా సెషన్స్ లో ఏ సమస్య మనం కానీ వెలిగెత్తి చాటినా సరే, మనకి ఏ డిమాండ్ కానీ మనం కోరినా తప్పనిసరిగా అది రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మన హక్కుల కోసం పోరాడితే తప్పనిసరిగా అమలు తీరుతుందమ్మా. అది నాకు తెలిసింది మొన్ననే. అందుకే మనకి మంచి వైద్యం అంటే ఒక కార్పొరేట్ ఏరియా హాస్పిటల్ 100 పడకలతో కావాలని కోరారు. మన పిల్లలు మనందరూ ఎక్కడికి వెళ్ళి వలస బతుకుతున్నారు, వాళ్ళందరి కోసం ఒక ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ కావాలి, ఇండస్ట్రియల్ పార్క్ కావాలని దాన్ని డిమాండ్ చేస్తే దానికి కూడా స్పందించారు. ఒక ఐటీఐ కాలేజ్ కోసం ఇప్పుడు ప్రభుత్వ స్థలం ఎంక్వైరీ కోసం వచ్చి ఉన్నారు. నాకు ఇంకో కోరిక ఉంది, మహిళలందరికీ మహిళా డిగ్రీ కళాశాల ఇక్కడికి రావాలి. రేపు నేను అడిగే క్వశ్చన్ కూడా అదే 11వ తారీఖున పాతపట్నం నియోజకవర్గానికి మహిళా డిగ్రీ కాలేజ్ ఎట్టి పరిస్థితుల్లో మాకు రావాలి, మహిళా కళాశాల రావాలని రేపు నేను అడుగుతున్న క్వశ్చన్ అదే. ఎందుకంటే ఒక విషయం మన దగ్గర జరుగుతుంది, 1 to 10th వరకు మన పిల్లలు అందరూ కూడా బాగనసతో సుమారుగా ఒక 2,500 నుంచి 3,000 మంది 10th క్లాస్ పాస్ అవుతుంటారు, అంతేనా ఇయర్లీ. కానీ కళాశాలలకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఒక 500 మంది మాత్రమే. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళందరూ చదువు ఎందుకు ఆగిపోతుంది? దానికి కారణం మనకు సరైన వసతులు లేక. 1 to 10th వరకు హాస్టల్స్ ఉన్నాయి, బాలిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, కానీ ఇంటర్మీడియట్ టు డిగ్రీ వరకు మనకి ఏ విధమైన వసతులు లేవు. కాబట్టి అక్కడ విద్య ఆగిపోవడం అనేది జరుగుతుంది. సిఇఓ గారు కూడా ఉన్నారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరూ ఒక రిక్వెస్ట్, మా నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం, మీ అందరూ ఆశీస్సులతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. మీ అందరూ ఇప్పుడు మాకు వాటర్ సమస్య ఉంది, మీరు వచ్చారు కాబట్టి చెప్తాను. ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ జలజీవనం ఉంది, కానీ దానికి కనెక్షన్స్ ఎవరికి ఇవ్వలేదు సార్. జేజీఎం
మీ ఆశలతో వీలునైనంత ఎక్కువ వరకు మాకు బోర్డు శాంక్షన్ చేస్తే తప్పనిసరిగా ఈ వాటర్ సమస్య అనేది సాల్వ్ చేసుకుంటామండి.